మనం నివసిస్తున్న ఈ భూమి మీద ఇంకా అన్వేషించని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ హిందూ మహాసముద్రం నడిబొడ్డున ఉన్న సోకోత్రా ద్వీపాన్ని చూస్తే మాత్రం మనం భూమి మీద ఉన్నామా లేక ఏదైనా ఏలియన్ గ్రహం మీద ఉన్నామా అన్న అనుమానం కలగక మానదు మరి. గొడుగు ఆకారంలో ఉండి నరికితే రక్తం కార్చే వింత వృక్షాలు, కుండలా ఉబ్బిపోయి వింత పూలు పూసే చెట్లు, ప్రపంచంలో మరెక్కడా వినిపించని లిపిలేని ఒక పురాతన భాష, ఇవన్నీ సోకోత్రా ద్వీపానికి మాత్రమే సొంతం. లక్షల ఏళ్ల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం తెంచుకొని కాలం ఆగిపోయినట్లుగా అనిపించే ఈ అద్భుత ద్వీపం ప్రకృతి సిద్ధం చేసిన ఒక సజీవ ప్రయోగశాల. హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం కలిసే చోట ఎమెన్ తీరానికి సుమారుగా 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోకోత్రా ద్వీపం ప్రపంచ పటంలో ఒక వింతైన చుక్క. ఇది కేవలం ఒక ద్వీపం మాత్రమే కాదు, ప్రకృతి సృష్టించిన ఒక అద్భుత ప్రయోగశాల. దాదాపు 60 నుండి 70 లక్షల ఏళ్ల క్రితం ఇది ఆఫ్రికా ఖండం నుండి విడిపోయింది. ఆ విడిపోవడం వల్ల ఆ ద్వీపం బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా లక్షల ఏళ్ల పాటు ఒంటరిగా ఉండిపోయింది. దీనివల్ల ఇక్కడ పెరిగే మొక్కలు, తిరిగే జంతువులు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా పరిణామం చెందాయి. అందుకే దీనిని హిందూ మహాసముద్రపు గాలాపాగోస్ అని పిలుస్తారు. ఈ ద్వీపం గురించి పురాతన కాలం నుండే ప్రస్తావనలు ఉన్నాయి. సోకోత్రా అనే పేరు సంస్కృత పదమైన ద్వీప సుఖధార నుంచి వచ్చిందని మెజారిటీ చరిత్రకారుల నమ్మకం. ప్రాచీన కాలంలో గ్రీకులు, రోమన్లు, భారతీయులు ఇక్కడి సుగంధ ద్రవ్యాల కోసం, ముఖ్యంగా డ్రాగన్స్ బ్లడ్ రెసిన్ కోసం ఇక్కడికి వచ్చేవారు. 2008లో యునెస్కో ఈ ద్వీపాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడి భౌగోళిక నిర్మాణం విచిత్రంగా ఉంటుంది. తీర ప్రాంతంలో తెల్లటి ఇసుక మైదానాలుంటే లోపలికి వెళ్లే కొద్దీ సున్నపురాయి కొండలు, గ్రానైట్ పర్వతాలు కనిపిస్తాయి. ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా పొడిగా, వేడిగా ఉంటుంది. అయినప్పటికీ పర్వతాలపైన ఉండే తేమ ఇక్కడి వింత వృక్ష సంపదను బతికిస్తోంది. సోకోత్రా అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది డ్రాగన్స్ బ్లడ్ ట్రీ. ఈ చెట్లు గొడుగు ఆకారంలో పైకి చూస్తున్న కిరీటంలా ఉంటాయి. ఈ చెట్టు కాండం మీద ఘాటు పెడితే చాలు ఎర్రటి రక్తం లాంటి ద్రవం వస్తుంది. పురాతన కాలంలో దీనిని వైద్యానికి, రంగుల తయారీకి వాడేవారట. ఈ అడవులు చూస్తుంటే మనం ఏదో గ్రహాంతర వాసుల లోకంలో ఉన్నామా అనే భ్రమ కలుగుతూ ఉందట. ఇక్కడ దాదాపుగా 825 రకాల మొక్కలు ఉంటే అందులో 307 రకాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. అంటే ఈ ద్వీపం అంతరించిపోతే ఈ మొక్కల జాతులు భూమి మీద నుండి శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతాయన్నమాట. మరొక వింతైన మొక్క డెసర్ట్ రోజ్. ఇది ఒక కుండ ఆకారంలో ఉబ్బి ఉంటుంది. పైభాగంలో మాత్రం అందమైన పింక్ రంగు పూలు పూస్తూ ఉంటాయి. ఈ చెట్టు తన లావుపాటి కాండంలో నీటిని నిల్వ చేసుకుని తీవ్రమైన ఎడారి ఎండలను తట్టుకుంటోంది. ఇక్కడ జంతుజాలం కూడా ప్రత్యేకమైనదే. ఇక్కడ పాములు ఉన్నాయి, కానీ అవి విషపూరితమైనవి కావు. అలాగే ఇక్కడ మాత్రమే కనిపించే వింతైన పక్షులు, సరీసృపాలు పర్యావరణవేత్తలను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇక్కడ సముద్ర తీరాల్లో కోరల్ రిఫ్స్ అత్యంత స్వచ్ఛంగా ఉంటాయి. ఇక్కడి అడవులు దట్టమైన పచ్చదనంతో నిండి ఉండవు, కానీ అవి చూపే వైవిధ్యం భూమి మీద మరెక్కడా దొరకదు. అందుకే ఇక్కడి ప్రకృతిని రక్షించడం అంతర్జాతీయ బాధ్యతగా మారింది. సోకోత్రా ద్వీపంలో సుమారు 60,000 మంది జనాభా నివసిస్తున్నారు. వీరి జీవన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీరు మాట్లాడే భాష సోకోత్రి. ఇది ఒక సెమిటిక్ భాష. దీనికి ఎటువంటి లిపి లేదు. అంటే కేవలం మాటల ద్వారానే ఈ భాష తరతరాలుగా అందుతూ వస్తుందన్నమాట. ఇక్కడి ప్రజలు ప్రకృతిని భగవంతుడిగా భావిస్తారు. చెట్లను నరకడం, పర్యావరణాన్ని నాశనం చేయడం వారి సంస్కృతిలో లేదు. అందుకే లక్షల ఏళ్ల నాటి మొక్కలు నేటికి సురక్షితంగా ఉన్నాయి. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ, చేపల వేట, ఖర్జూర తోటల పెంపకం. ఇక్కడి మేకలు, పశువులకు ఇచ్చే గౌరవం విలక్షణమైనది. సోకోత్రా ప్రజలు సాధారణంగా పర్వతాల్లోని గుహల్లో, రాళ్లతో కట్టిన ఇళ్లల్లో నివసిస్తారు. వీరి ఆహార అలవాట్లు కూడా చాలా సరళంగా ఉంటాయి. చేపలు, పాలు, ఖర్జూరాలు వీరి ప్రధాన ఆహారం. అయితే ఆధునిక ప్రపంచం ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుతోంది. ఎమెన్లో జరుగుతున్న రాజకీయ అస్థిరత, యుద్ధాల ప్రభావం ఈ ప్రశాంతమైన ద్వీపంపై కూడా పడుతోంది. పర్యాటకం పెరగడం వల్ల ఆదాయం వస్తున్నప్పటికీ ప్లాస్టిక్ వ్యర్థాలు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వచ్చే తుఫాన్లు గత కొన్నేళ్లుగా సోకోత్రాలోని పురాతన డ్రాగన్ బ్లడ్ చెట్లను కూల్చివేస్తున్నాయి. ఈ అద్భుత ద్వీపాన్ని కాపాడుకోవడం అంటే భూమి యొక్క చరిత్రను కాపాడుకోవడమే. సోకోత్రా ద్వీపం ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం. ఏలియన్ లోకంలా కనిపించే ఈ ప్రాంతం మానవ జాతికి ప్రకృతితో ఎలా సహజీవనం చేయాలో నేర్పుతోంది. ఈ ద్వీపాన్ని దర్శించడం అంటే కాలంలో వెనక్కి వెళ్లి ఆదిమ ప్రపంచాన్ని చూడడమే.
పర్యాటకులు అక్కడికి వెళ్లడం కంటే ఆ అద్భుతమైన పర్యావరణాన్ని ఎలా కాపాడాలో ఆలోచించడం నేటి తక్షణ అవసరం.